మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా తేదీ ఖరారు అయింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే టీఎస్పీఎస్సీ బోర్డు 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశం మీద డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా తేదీ ఖరారైనట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? 563 గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి పోస్టులకు గాను జూన్ 9 తారీఖులో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రూప్ 1 పోస్టులకు గాను జూన్ 9 తారీఖు రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా ఈ నెల 23 నుంచి వెళ్ళి మార్చి 14 తారీఖు వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చని కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు అందరికీ కూడా నోటిఫికేషన్లో పేర్కొంది. 14 తారీఖు రోజు వరకు కూడా చివరి తేదీ ఉండబోతుంది. ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ 23 తారీఖు అంటే మార్చి 23 వరకు కూడా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే పూర్తి స్థాయిలో అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 సంబంధించినటువంటి నిరుద్యోగులు గత ప్రభుత్వాల్లో చేసినటువంటి అనారోగ్య చర్య వలన చాలా ఇబ్బందులు పాలయ్యారు. 2 సార్లు 3 సార్లు కూడా గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్ష సంబంధించినది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. కొన్నిసార్లు పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన అవసరం అయింది. సో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసినటువంటి సర్కార్ ఆ మేరకు త్వరితగతిన నిరుద్యోగులందరూ కూడా మంచి శుభ సూచకమైనటువంటి అంశాలు ఇవ్వాలి, వారికి తీపి కబురు ఇచ్చే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసింది. అందులో భాగంగా చైర్మన్తో పాటుగా మిగతా సంబంధించిన సభ్యులందరినీ కూడా నియమించడం జరిగింది. అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదికన ఇదే నెలలో అంటే ఈ నెల 23 తారీఖు రోజు నుంచి కూడా అప్లికేషన్స్ అదేవిధంగా తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఆ తర్వాత పూర్తి స్థాయిలో వారికి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్స్ పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఒక 2 అకాడమిక్ ఇయర్లు కూడా నిరుద్యోగులందరూ కూడా వాళ్ళు కోల్పోయారు కనుక ఈసారి గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో షెడ్యూల్ ప్రకారంగా అదేవిధంగా ఒక జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావించిన ధర్మిలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు జూన్ 9 తారీఖు రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండబోతుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో మెయిన్స్ ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 563 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి వెళ్ళి మార్చి 14 తారీఖు వరకు కూడా అర్హులైన అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే నిరుద్యోగులకు ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ సాదిక్.